మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోనే వేగవంతమైన బైక్ ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రిపబ్లిక్ డే రోజు సందర్భంగా మొత్తం కొత్తగా 10 ఈవీ షోరూమ్స్ అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట. మనందరికీ తెలిసిందే ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ నుండి ఓపెన్ రార్ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లో అయితే ఆఫర్ చేశారు. 90,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్, స్టార్టింగ్ ప్రైస్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ వేరియంట్ వచ్చి అప్ టు 175 కిలోమీటర్ రేంజ్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి కొత్తగా ఓపెన్ చేసిన ఆ 10 షోరూమ్ల వివరాలు అయితే చూద్దాం. శివాజీ నగర్ మరియు దంక్వాని ఏరియాస్ పూణేలో, అలానే కర్ణాటకలో హుబ్బళిలో ఓపెన్ చేశారు. కేరళలోని మలప్పురం మరియు త్రిశూర్ లో ఓపెన్ చేశారు. ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్, లక్నోలోను, మణిపూర్ లోను, అలానే ఉత్తరప్రదేశ్ లోని బదూన్ లోను, అలానే న్యూఢిల్లీలోని అడిచిని అనే ప్రాంతంలో అయితే కొత్త షోరూమ్స్ అయితే ఓపెన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశపు మొట్టమొదటి మాపెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తాము తీసుకొస్తున్నామని చెప్పి హైపర్ వన్ అనే ఒక కంపెనీ వాళ్ళు అయితే ప్రకటించారనమాట. వాళ్ళ వెబ్సైట్ లో ఒక ఇమేజ్ కూడా దొరికింది. ఇది ఒక అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న రియల్ రేంజ్ వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ లో 150 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. 110 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వారంటీ చూసుకున్నట్లయితే 60,000 కిలోమీటర్ల వారంటీ, బ్యాటరీ ప్యాక్ మీద వారంటీ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జ్ చేయడానికి 4.5 గంటలోనే ఛార్జింగ్ టైం అవుతుందని చెప్తున్నారు. ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. అలానే పోర్టబుల్ బ్యాటరీస్, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు వస్తాయని చెప్తున్నారు. రివాల్ట్ మోటార్స్ వాళ్ళ NX100 డిజైన్ కొంచెం సిమిలారిటీస్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ స్పోర్ట్స్ లుక్ డిజైన్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. బట్ ఎగ్జాక్ట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ వివరాలు అయితే వెల్లడించలేదు. కానీ 2020 సంవత్సరంలోని ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశపు మొట్టమొదటి మాపెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొస్తామని చెప్పి అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అయితే కియా కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి కొత్తగా 2 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. వాస్తవానికి 2024 సంవత్సరంలోనే కియా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్లు తీసుకొస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు 2026 సంవత్సరంలో కియా వాళ్ళ కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కార్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు కియా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో చేస్తారనమాట. సో ఈ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ అనేవి తగ్గుతాయి అనమాట. వీళ్ళ కంపెనీ వరకు కాస్ట్ సేవింగ్ చేసుకోవచ్చు. మరి అదే కాస్ట్ సేవింగ్ చేసిన అమౌంట్ ని కస్టమర్ కి పాస్ చేయాలనుకుంటే వాళ్ళ ప్రైస్ కూడా తగ్గించవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ప్రైస్ డ్రాప్ సంబంధించిన అప్డేట్ ఏం లేదు. కానీ బట్ కంప్లీట్ గా ఇండియాలో తయారు చేసిన వెహికల్స్ అయితే 2026 సంవత్సరంలో మార్కెట్ లోకి తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అల్ట్రా వైలెట్ F99 ఎలక్ట్రిక్ బైక్ భారతదేశంలో రికార్డులు నమోదు చేసిందండి. ఇది భారతదేశంలోనే మోస్ట్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ కింద అయితే రికార్డులోకి ఎక్కింది. సో అల్ట్రా వైలెట్ F99 ఎలక్ట్రిక్ బైక్ నాట్రాక్స్ ట్రాక్ మీద టెస్ట్ చేశారనమాట. ఈ నాట్రాక్స్ ట్రాక్ మీద 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3 సెకండ్లోనే చేరుకోగలిగింది. అలానే 0 నుండి 200 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని 9 సెకండ్లో చేరుకుంది అనమాట. ఇది రికార్డ్ అనమాట. ఒక ఎలక్ట్రిక్ బైక్ ఎంత టాప్ స్పీడ్ అనేది రీచ్ అవడం అంటే ఫాస్ట్ గా 100 కిలోమీటర్ల వేగాన్ని కానీ 200 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడం అనేది ఎంత పవర్ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ అనేది అల్ట్రా వైలెట్ నుంచి తీసుకొస్తున్నారు. ఇక అల్ట్రా వైలెట్ F99 ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ సుమారుగా 8 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని 400 వోల్ట్ ఆర్కిటెక్చర్ మీద అయితే డెవలప్ చేశారనమాట. అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండాలి, అలానే ఫాస్ట్ గా ఛార్జింగ్ అవ్వాలంటే మాత్రం ఈ 400 వోల్ట్ ఆర్కిటెక్చర్ అయితే అవసరం అవుతుంది. సాధారణంగా కార్స్ లో అయితే ఇటువంటి ఆర్కిటెక్చర్ అయితే వాడతారు. అది ఇప్పుడు 2 వీలర్ లో కూడా యూజ్ చేయడం జరిగింది. ఇక అల్ట్రా వైలెట్ F99 ఎలక్ట్రిక్ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 258 కిలోమీటర్లు. నెక్స్ట్ చూసినట్లయితే లీఫీ బస్ కంపెనీ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి 360 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. అయితే చాలా వరకు కంపెనీస్ అయితే తామే మొట్టమొదటి 360 కిలోవాట్ ఛార్జర్ అని చెప్తున్నారు. కానీ బట్ వీళ్ళు ఏంటంటే మాది 360 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జర్ అనేది మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఈ పర్టికులర్ DC ఫాస్ట్ ఛార్జర్ ఏదైతే ఉందో ఒక ఎలక్ట్రిక్ బస్ ని 50 నిమిషాల్లోనే ఛార్జ్ చేస్తుందని చెప్తున్నారు. న్యూఢిల్లీలో అయితే పర్టికులర్ గా ఎలక్ట్రిక్ బస్ కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ అయ్యి ఉందన్నమాట. సో ఎవరైతే ఇంటర్సిటీ ట్రావెల్ ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే ఉంటాయన్నమాట వాటికి ఫాస్ట్ గా ఛార్జింగ్ చేసుకుని ఎక్కువ ట్రిప్స్ వేసే విధంగా అయితే ఈ DC ఫాస్ట్ ఛార్జర్ అనేది ఉపయోగపడే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు పార్టర్ కంపెనీ వాళ్ళతో టైప్ అవడం జరిగింది అనమాట. సో మనలో కొంతమందికి అవగాహన ఉంటుంది, హైదరాబాద్ కానీ బెంగళూరు వంటి నగరాల్లో ఉండేవాళ్ళు పార్టర్ అనేది ఒక యాప్ ఉంటుంది. ఎవరైతే హౌస్ షిఫ్టింగ్ చేస్తూ ఉంటారో పార్టర్ ద్వారా బుక్ చేసుకుంటే మీ లగేజ్ ని షిఫ్ట్ చేసే ఒక యాప్ అనమాట. అక్కడ ఏదైతే మినీ వ్యాన్స్ కానివ్వండి, ట్రక్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మీరు వన్స్ హౌస్ షిఫ్టింగ్
పలానా డేట్ అని పెట్టుకుంటే మీ లగేజ్ షిఫ్ట్ చేస్తుంది అనమాట. ఇలాంటి పోర్టర్ వాళ్ళు ఈ లగేజ్ షిఫ్టింగ్ కోసం ఈవీస్ అయితే వాడబోతున్నారు. దానికోసమే ఈ జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళతో టై అయిపోయారు అనమాట. వీళ్ళు మినీ ఎలక్ట్రిక్ వ్యాన్స్ అయితే మనకి పోర్టర్ యాప్ వాళ్ళకి ఆఫర్ చేయబోతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి పోర్టర్ వాళ్ళు తయారు చేయరు, కానీ ఆ సర్వీస్ ఏదైతే ఉంటాయో, పోర్టర్ నుంచి వచ్చే వెహికల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు ఇస్తారు. బట్ సర్వీస్ మాత్రం ఈవీస్ ద్వారా ఈ పోర్టర్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. దీని వల్ల ఏంటంటే పోర్టర్ వాళ్ళకి డబ్బులు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇది వెహికల్స్ అని కొనేసుకుని ఆపరేట్ చేస్తారు, లేకపోతే లీజ్ పర్పస్ కోసం తీసుకున్నారనేది మరింత క్లారిటీ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ చూసినట్టయితే తాజాగా మహేంద్ర BE6 ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన యాక్సిడెంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిందండి. రీసెంట్ గా మహేంద్ర కంపెనీలో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేశారు. సుమారుగా 19 లక్షల రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్. దీని రేంజ్ వచ్చి 682 కిలోమీటర్లు అనమాట. లెవెల్ 2 ADAS వంటి ఫీచర్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ లో ఉంది. ఈ వీడియోలో ఏమని చూపిస్తున్నారంటే, ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పటికి కూడా వేరే కార్ కి ఎక్కువ డ్యామేజ్ జరిగింది, బట్ మహేంద్ర BE6 ఎలక్ట్రిక్ కార్ కి ఎటువంటి డ్యామేజ్ కాలేదు, చాలా క్వాలిటీగా ఉందని చెప్పి వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే కంపెనీ నుంచి దీని గురించి ఎటువంటి ఏం జరిగింది, ఆ కార్ సంబంధించిన లోపల ఏమైనా ఇంటర్నల్ గా డ్యామేజ్ అయిందా అటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. కానీ ప్రెసెంట్ అయితే సోషల్ మీడియాలో మాత్రం మహేంద్ర కార్ సంబంధించి బాగా హైలైట్ చేస్తున్నారు అనమాట. చాలా క్వాలిటీతో BE6 ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చారని అయితే చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే ఎక్స్కామ్ కంపెనీ వాళ్ళు చార్జ్ జోన్ కంపెనీ వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యారు. భారతదేశ వ్యాప్తంగా 500 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎక్స్కామ్ కంపెనీ వాళ్ళు ఏమో చార్జర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ చార్జ్ జోన్ అనేది ఏంటంటే ఈ ఛార్జింగ్ మొబిలిటీ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే నథింగ్ బట్ వీళ్ళు చార్జర్స్ ని యాప్ కనెక్టివిటీ కానివ్వండి, యూజర్స్ ని మరింత చేరువయ్యే విధంగా నెట్వర్క్ అయితే బిల్డ్ చేస్తారన్నమాట. సో వీళ్ళిద్దరూ టైఅప్ అయితే మన భారతదేశం సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేయబోతున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.